బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి 40 మంది కార్మికులకు గత 6 నెలల నుంచి ఇక్కడ పనులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్టరు వేతనాలు ఇవ్వడం లేదు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా వెనుకబడిన కులాల వాళ్ళు, పేదవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళు 6 నెలల నుంచి పనిచేస్తున్నా కూడా జీతం ఇవ్వకపోవడం మూలంగా ఈ విధులు నిర్వహించడానికి కూడా రావడానికి కూడా ప్రయాణ ఛార్జీలు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఒక పక్కనేమో విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా విజృంభిస్తుంది. ఈ కార్మికుల కుటుంబాల పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యాలకు గురై వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. 6 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే కాంట్రాక్టర్ను వేతనాలు చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ఆసుపత్రి పర్యటన కోసం వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి కార్మికుల బాధలను కూడా తెలియజేయడం అనేది చెప్పింది. కలెక్టర్ గారు కూడా ఆ విషయాన్ని పరిశీలించి పరిష్కారం చేసి వేతనాలు ఇప్పించే పని చేస్తామని చెప్పి హామీ ఇవ్వడానికి జరిగింది. అదేవిధంగా వేతనాలు అడిగినా, సమస్యలు చెప్పుకున్నా సదరు కాంట్రాక్టర్ కార్మికులను పనిలో నుంచి తీసేస్తానని చెప్పి మాటకు బెదిరించడం అనేది జరుగుతుంది. ఈ బెదిరింపులు మానుకోవాలి అని సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ పెండింగ్ వేతనాలు కనుక ఇవ్వకపోయినా కార్మికులను బెదిరింపులకు గురి చేసిన ఇదే ఆసుపత్రి ముందు ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.